పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సత్య. ప్రస్తుతం ఏదైతే ఈ మధ్యప్రాచ్య దేశంలో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది, ఇటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్నటువంటి దాడులలో కూడా అన్ని దేశాలు కూడా సతమతం అవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆయిల్ ప్లాంట్ల మీద, ఆయిల్కి సంబంధించినటువంటి ఈ ముడి చమురుకు సంబంధించినటువంటి ప్లాంట్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దాంట్లో అన్ని దేశాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. ఇటు ఇండియాలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే 85% మొత్తం కూడా మనం ఇన్పుట్ చేసుకుంటాం వేరే దేశాల నుండి. సో ముఖ్యంగా ఈ ఈ ఈ ప్రపంచ యుద్ధంలో మొత్తం కూడా ఈ యుద్ధానికి సంబంధించి మొత్తం కూడా చాలా అతలకుతలం అయిపోతుంది భారతదేశం. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత గ్యాస్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులలో గ్యాస్లకి పెద్ద ఎత్తున మరి కొరత విధించడం అయితే జరిగింది. ఆ కమర్షియల్ గ్యాస్లకు ఈ కొరత ఉంది. ప్రస్తుతం గృహాలకు సంబంధించి ఏదైతే ఇంట్లో సంబంధించి వాటికి మాత్రం వెసులుబాటు ఇచ్చారు. అవి 25 రోజులకు ఒకసారి మీరు బుక్ చేసుకోవచ్చు అంటూ కూడా వెసులుబాటుని అయితే కల్పించారు. కానీ ఏదైతే కమర్షియల్గా ఉండేటువంటి హోటల్స్ కావచ్చు, అలాగే హాస్టల్స్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా కొంత మరి వెసులుబాటుని అయితే కల్పించలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరి ఈ హాస్టల్స్ అయితే ప్రస్తుతం ముఖ్యంగా టిఫిన్స్ కావచ్చు, ఇట్లాంటి అంటే ఆయిల్కి సంబంధించినటువంటి వాటిపైన గ్యాస్ ఎక్కువగా పోతుంది కాబట్టి మరి వాటిని కొంత బహిష్కరించాలి అంటూ కూడా మరి ఇటు హాస్టల్స్ యూనియన్ కూడా మరి ప్రకటించడం జరిగింది. మాట్లాడదాం. హాస్టల్కి సంబంధించినటువంటి వారు మనతో ఉన్నారు. అన్న, ఎట్లాంటి మీకు అసోసియేషన్ నుంచి ఎట్లాంటి నివేదికలు వచ్చినాయి, ఏమంటా ఉన్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? ఏమని సార్, కావాలంటే డైలీ చపాతీ, పూరి, దోశ ఇటువంటి గ్యాస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఫుడ్ ఐటమ్స్ అనేది తగ్గించి ఇడ్లీ, ఉప్మా, లెమన్ రైస్ అట్లాంటివి చేయమని చెప్పారు సార్. గ్యాస్ కొంచెం డిమాండ్గా ఉంది. నిన్న 3500 అన్నా కూడా గ్యాస్ దొరకలేదు. డైలీ వేసేస్తాను కాబట్టి రాత్రి తెచ్చి నైట్ 12 గంటలకు తెచ్చి 2 సిలిండర్లు వేసి వెళ్ళిండు. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఎంతమంది ఉంటారన్న మీ హాస్టల్లో? 150 మెంబర్స్. అదే మొత్తం నెలలో ఏంటంటే ఎన్ని సిలిండర్లు వాడతారు, మొత్తం కూడా రోజుకి ఎన్ని సిలిండర్లు వాడతారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మంత్లీ మీద 22 నుంచి 25 దాకా పడతాయి సిలిండర్లు. రోజుకి ఎన్ని వాడతారు? రోజుకి 2 రోజులకి 3 సిలిండర్లు పడతాయి. ఓకే. 3 నుంచి 4 సిలిండర్లు ఖచ్చితంగా. ఓకే. సో ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ గ్యాస్ కనుక దొరకకపోతే మరి ప్రత్యామ్నాయం ఆలోచించుకున్నారా ఏంటి? దానికంటే ఇంకా మనం కట్టెలు అంటాం, కట్టెలు లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్లు తెచ్చి ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా సార్. పిల్లలకైతే ఏదో ఒకటి మనం చేసి పెట్టాలి కదా. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆర్డర్స్ కానీ, మీకు ఏమైనా అంటే మరి ఒక 4-5 రోజులలో మళ్ళీ యథావిధిగా అయిపోతుంది అనడం కానీ, ఇట్లా అసోసియేషన్ నుంచి ఏమైనా పిలుపు రావడం కానీ ఏదైనా జరిగింది? ఏం లేదు సార్, ఇట్లా ఏం లేదు. గ్యాస్ అతను ఇప్పుడే చెప్పలేము, ఎప్పుడు వస్తుందో చెప్పలేము అంటున్నారు సార్. పిల్లలు ఏమంటున్నారు మరి? టిఫిన్లు రేపటి నుంచి పెట్టని అంటున్నారు కదా, మరి ఏమంటున్నారు? వాళ్ళైతే ఇంకా గ్యాస్ ప్రాబ్లం కదా, దేశం మొత్తం ఆల్రెడీ బెంగళూరు, చెన్నై అక్కడ బంద్ చేసినారు, మనం చేసేది ఏముంది అంటున్నారు సార్. సో అంటే ఎట్లా చూడొచ్చు అన్న ఈ యుద్ధానికి సంబంధించి మరి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్యాస్కి సంబంధించిన దాన్ని తొందరగా సమకూర్చాలి. మోడీ ఇప్పటివరకు కూడా ఈ యుద్ధం పైన మరి ఎట్లా కూడా మాట్లాడలేదు. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అసలు? రాజకీయాల గురించి మనకేం ఇంకా దేశం మొత్తం ప్రాబ్లం అవుతుంది కదా, ప్రాబ్లం అవుతుంది. ఇంక అందరితో పాటు మనం చేసేది ఏమో సార్. అయితే ప్రస్తుతం మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటారు. సో వాళ్ళని కూడా అడుగుదాం. మరి రేపటి నుంచి అంటే గ్యాస్ వచ్చినంత వరకు మేము మా ప్రయత్నాలు చేస్తాము, వీలైనంత వరకు టిఫిన్లు పెడతాము, అన్నీ పెడతామని అంటున్నారు. కానీ ఒకవేళ రాకపోతే మరి ఎట్లా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏందో కూడా అడిగి తెలుసాం. అన్న, మరి ఎట్లా ఒకవేళ గ్యాస్ రాకపోతే టిఫిన్ అన్నీ బంద్ చేస్తామంటున్నారు, ఓన్లీ రైస్ వరకు అయితే మేము అడ్జస్ట్ చేస్తాము అని అంటున్నారు. యాక్చువల్గా ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ అని పెడతారు. కానీ నిన్నటి వరకు ఓకే, ఈరోజు నుంచి అలాంటివి ఉండవు అని చెప్పి అంటున్నారు. అది రేపు ఏం జరుగుతుంది అనేది మేము కూడా చూడాలి, మాకు తెలియదు కదా, అది చూడాలి. ఏం చెప్తారు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి క్రైసిస్ అనేది మనకి ఈ మధ్య కాలంలో అయితే ఇదే యుద్ధం, ఇది మన మీద పడడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఇట్లాంటి క్రైసిస్ అంటే కొంచెం ఇబ్బందులు అయితే తప్పవు, కానీ వేరే దేశాలు కొట్టుకుని మన మీద ఇబ్బందులు అనేది కొంచెం బాధాకరమైన విషయమే. చూడాలి. అంటే మేము ఏంటంటే జాబ్ చేసుకుంటాం, ఆ టైంకి వస్తే ఫుడ్ ఉంటుంది, తినేసి వెళ్ళిపోతాం కదా. కొంచెం ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు బయట కొనుక్కుందామన్న హోటల్స్లో కూడా ప్రైజెస్ ఎక్కువ పెంచారని అంటున్నారు.
చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది. హోటల్స్ కూడా బంద్ అయిపోయినాయి మ్యాక్స్, ఇప్పుడు ఇంకొక 1-2 డేస్లో మొత్తం కూడా బంద్ అయిపోతాయి. అదే చాలా హోటల్స్ కూడా బంద్ అయిపోయి ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఉన్న హోటల్స్ కూడా ప్రైజెస్ అవి పెంచామంటున్నారు. ఇంకా తెలియదు మరి చూడాలి. మాకు కూడా ఈ రోజు నుంచే కదా ఇష్యూస్ అన్నీ హాస్టల్ వాళ్ళు చెప్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు. చూడాలి మరి నెక్స్ట్ రేపొద్దు నుంచి ఏం జరుగుతుంది. ఎస్, ముఖ్యంగా ఏదైతే ఈ గ్యాస్ కొరత వల్ల పెద్ద ఎత్తున హాస్టల్కి సంబంధించినటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మరి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా హోటల్స్ అన్నీ దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 20,000 హోటల్స్ కూడా మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా హాస్టల్స్కి సంబంధించి కూడా మరి గ్యాస్ కొరత రావడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్క హాస్టల్లో 150 నుంచి 250 వరకు మరి ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, నివసించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ పొద్దున టిఫిన్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఇవన్నీ చేయాలంటే కూడా గ్యాస్ అవసరం ఉంటుంది. సో మాట్లాడదాం అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అన్న, ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది మీకు? ప్రజెంట్ గ్యాస్ కొరత వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. ప్రజెంట్ రోజు మనము పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఇవ్వాలా. దాదాపు 300 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరతతో లైట్గా రైస్, పప్పు కొంచెం మినిమం చేయాల్సినవి చేస్తున్నాము. ఇదే ఉంటే ఫ్యూచర్లో ఇంకా చాలా ఇబ్బంది పడతాం. దీన్ని కొంచెం తొందరగా దృష్టి పెట్టి హాస్టల్ వరకైనా తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. అంటే మీకు ఇండికేషన్స్ ముందే ఏమైనా వచ్చినాయా? లేదండి, నేను మొన్నటిదాకా వచ్చిన సప్లై ఒక నిన్నటి నుంచి ఆగిపోయింది పూర్తి సప్లై. అందువల్ల మనకి ఎక్కువ స్టాక్ కూడా ఉండవు. ఒక 4-5 రోజులకే స్టాక్ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఇబ్బంది అయితే దాని ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇట్లా ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచించుకున్నారా? ప్రస్తుతం లేదు. వాళ్ళు ఇంకా అసోసియేషన్ వాళ్ళు గ్యాస్ కంపెనీతో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి దానికి చర్యలు ఏమైనా తీసుకుంటారని ఆశిస్తున్నామండి. అంటే ఇప్పుడు హోటల్లో దాదాపు 50% అయితే తెలియట్లేని పరిస్థితి ఉంది. ఒకవేళ హోటల్లో తిన్న వాళ్ళకి కూడా బిల్స్ డబుల్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు హాస్టల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే మరి టిఫిన్స్ పెట్టమని కొంత అసోసియేషన్ నుంచి వచ్చినట్టుంది. మరి పిల్లలు ఏమంటున్నారు? ప్రస్తుతానికి ఫుడ్ అయితే పెడుతున్నామండి. అన్ని ఐటమ్స్ కాకుండా బేసిక్ ఐటమ్స్ మామూలుగా డైలీ లాగానే పెడుతున్నాం. పూర్తి స్థాయిలో అంటే ఉన్నంత వరకు మనం పెడుతున్నాం. అయిపోతే రైస్ కుక్కర్లు ప్రత్యామ్నాయం ఇంకేదో ఒకటి చూసుకుంటున్నాం. రైస్కి అయితే రైస్ కుక్కర్లు ఉన్నాయి, కర్రీ చేయడానికి అయితే ఇబ్బంది పడతాం. దానికి ఏదనేది ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామండి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకున్నారా? లేదండి, అక్కడెక్కడో యుద్ధం జరగడం, మనం ఇబ్బంది పడటం లాగుంది. దానికి గవర్నమెంట్ ఏదో ఒకటి న్యాయం చేసి తొందరగా చేస్తే ఇక్కడ పిల్లలకి అందరికి కూడా, ఇప్పుడు పిల్లలకి 4-5 రోజుల తర్వాత ఏం పెట్టాలనేది ఆలోచన. బయట హోటల్ లేవు బయట తినడానికి, దానికి తొందరగా న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో మరి కట్టెలు కొంతమంది చేస్తూ ఉన్నారు కట్టెల పొయ్యి మీద. ఎందుకంటే గ్యాస్ ఒక రకంగా రాకపోతే రైస్ కుక్కర్లో అన్నం వండుకోనికి వెసులుబాటు ఉంటుంది, కానీ మరి కర్రీస్ చేయాలన్నా ఇంకా వేరే ఇతరత్ర చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లాంటి ప్లాన్ ఏమైనా చేసుకుంటాం? ఇంకా నెక్స్ట్ ఈ గ్యాస్ లేకపోతే కట్టెలు అటువంటివి కూడా చూడాలి. కట్టెలు ఉండినా కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా కాదు. దానికి ఏం చేయాలనేది ప్రత్యామ్నాయం చూడాలని. గ్యాస్ ఇప్పుడు బ్లాక్లో ఎంత నడుస్తుంది అమౌంట్? ఇంకా వాస్తవంగా బ్లాక్లోకి మేము వెళ్ళలేదు. బ్లాక్లో వెళ్తే 5-6 వేలు అంటారు, మామూలు 2 వేలు 5-6 వేలు చెప్తారు. ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అది కూడా ఉంటుంది అని అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ.